హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. గిద్యోను, బరాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియో ప్రవక్తలను గూర్చియో వివరించుటకు సమయము చాలదు. సో ఈరోజు గిద్యోను ఎవరయ్యా అంటే న్యాయాధిపతి. ఇశ్రాయేలు జాతి చరిత్ర అంతటిలో నీచమైన విషాదకరమైన కాలము ఏదైనా ఉందంటే న్యాయాధిపతుల కాలం. 300 సంవత్సరాల చరిత్ర ఉంది. సో న్యాయాధిపతులు ఏలి సామూయేలుతో కలిసి 15 మంది న్యాయాధిపతులు, అందులో ఒక స్త్రీ కూడా. సో న్యాయాధిపతులు ఎందుకు అవసరం వచ్చిందా అంటే జాగ్రత్త గ్రహించండి. ఇశ్రాయేలు ప్రజలు మోసే చక్కగా నడిపించిన ఆ మోసే కాస్త కనుమరుగైనప్పుడు ఆ ప్రజలను ఎవరు నడిపించాడు? యెహోషువ నడిపించాడు. యెహోషువ ఎప్పుడైతే ఆ ప్రజలను నడిపించాడో, ఆ ప్రజలు నడిపించి చక్కగా కానాను దేశంలో వారిని తీసుకువచ్చాడు. కానాను వారిని తీసుకువచ్చి వారిని చక్కగా పరిపాలించాడు. యెహోషువ చనిపోయాడో వారికి రాజు లేడు. ఎలాంటి జీవితం ఉందంటే బహు భయంకరమైన జీవితం వారిది. న్యాయాధిపతులు 17వ అధ్యాయంలో ఒకసారి చూద్దామా, 6వ వచనం. ఆ దినములలో, ఏ దినములు? న్యాయాధిపతుల దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చేను. సో వాస్తవంగా ఈ రోజుల్లో కూడా అదే జరుగుతుంది. దేవుని చిత్తము ఏమిటో, దేవుని ఉద్దేశం ఏమిటో, దేవుని నడిపింపు ఏమిటో, దేవుని యొక్క ప్రేమ ఏమిటో, దేవుని యొక్క చిత్తము జరిగించడానికి మనిషి ఒప్పుకోవడం లేదు. కానీ వారి ఇష్టము జరిగించాలి, వారి యొక్క ఆలోచనలను నెరవేర్చాలి, వారి యొక్క తలంపులను నెరవేర్చాలనే ఆలోచన ఉంది. కానీ దేవుని ఉద్దేశము కానీ, దేవుని ఉన్నతమైన పిలుపు కానీ, దేవుని ఆజ్ఞలను కానీ అనుసరించకుండా, దానిని అవలంబించకుండా, ఆశీర్వదింపబడకుండా వారు దిక్కుమాలిన పరిస్థితిలో వెళుతున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఈరోజు కూడా దేవుని బిడ్డలుగా ఉండి, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండి, సో ఆయన సన్నిధిలో సరి అయిన ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చకుండా, ఆయన చిత్తాన్ని చేయకుండా, ఆయన మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను ఎవరికి అప్పగించారు? శత్రువులకు అప్పగిస్తూనే వస్తున్నాడు. సమస్యలకు అప్పగిస్తున్నాడు, కష్టాలకు అప్పగిస్తున్నాడు. ఎప్పుడైతే అయ్యో ప్రభా చచ్చిపోతానేమో, వర్షపడడం లేదు, అయ్యో నా వల్ల కావడం లేదు అని మరలా మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడుదల చేస్తున్నాడు. సో జాగ్రత్తగా గ్రహించండి. ఈ యెహోషువ మరణించిన తర్వాత ప్రభుత్వము అదుపు తప్పింది. సరైన పరిపాలకుడు లేడు, రాజు లేడు, నాయకుడు లేడు. ప్రజలు తిరగబడే స్థితికి వచ్చింది. వారికి ముందు లేకుండా, వెనుక నడిపించే నాయకుడు లేకుండా ప్రజలు తప్పు మార్గాన్ని పట్టారు. ప్రజలు తిరుగుబాటు స్థితికి వచ్చారు. ఈ రోజులో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, మంచి మాటలు చెప్తే ఈరోజు తిరుగుబడుతున్నారు. మందిరానికి రా, సమయానికి రా అన్నట్లయితే తిరుగుబాటు చేస్తుంటారు. సో దేవుని మాటలు చెప్పినప్పుడు ఆ రోజు ప్రజలందరూ కూడా మేమెందుకు ఈ విధంగా జీవించాలి, మేమెందుకు ఈ విధంగా ప్రవర్తించాలి, మేమెందుకు ఈ విధంగా మందిరాన్ని అనుసరించాలి, మేమెందుకు ఈ మాట వినాలి అనే గర్వముతో తిరుగుబాటు చేసిన ప్రజలు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి నేను చెప్పాను కదా, ఇశ్రాయేలు ప్రజల జాతిలోనే వారి యొక్క చరిత్రలో అంతటి నీచమైన విషాదకరమైన కాలం లేదు. దీనిని చీకటి కాలం కూడా అంటారు. ప్రతి వాడు ఎలా ఉన్నాడంట? తన ఇష్టం చొప్పున ప్రవర్తిస్తున్నాడంట. తిరుగుబాటు చేస్తున్నారంట. దేవుని సన్నిధిని మర్చిపోయారు వాళ్ళు.
దేవుని ఉద్దేశాలు మర్చిపోయారు వారు, దేవుని యొక్క మాటలను మర్చిపోయారు వారు. అయ్యో, వారు పైపెంచు ఈ లోకాన్ని చూస్తున్నారు, పైపెంచు ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తున్నారు, లోకంలో పడిపోతున్నారు, చెడిపోతున్నారు, బానిసలుగా మిగులుతున్నారు, బందీ అవుతున్నారు. అయ్యో, మేము బలి అవుతున్నాం, చచ్చిపోతున్నాం ప్రభువా అని మరలా మొరపెడుతున్నారు. ఇదే పని వాళ్ళది. ఈ రోజులో మనది కూడా అంతే కదా. కొంచెం కాలం బాగుంటారు, మరలా కొంచెం కాలం పడిపోతుంటారు. సో కొంచెం కాలం ఏమో 8 సంవత్సరాలు బాగుంటే మళ్ళా 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఉంటున్నారు కదా. కాబట్టి జాగ్రత్తగా హెచ్చండి. అలాంటి దినములలో, బహు భయంకరమైన దినములలో మిద్యానీయులు, అమాలేకులు వచ్చి ఇశ్రాయేలు యొక్క పంటను వాళ్ళు తీసుకుంటున్నారు. ఇశ్రాయేల్లో ఆ మిద్యానీయులకు దేవుడు అప్పగించాడు. కాబట్టి ఒకసారి 6వ అధ్యాయం, న్యాయాధిపతులు 6వ అధ్యాయం చూద్దాం రండి. ఇశ్రాయేల్ దుస్థితి ఎలాగ ఉంటుందో చూద్దాం. జాగ్రత్త వినండి. ఉన్న కొంతమంది అయినా ఉన్నతమైన ఆ మాటలను విని అద్భుతంగా దీవించబడాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున, ఏందంట, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు బానిసగా ఉన్న వారిని విడిపించి నడిపిస్తే మరలా ఆ దేవుని దృష్టికి ఎలా ఉన్నారంట? దోషులుగా, దుష్టులుగా, హేయకరమైన జీవితం, హేయకరమైన ప్రవర్తన, మందిరానికి వస్తలేరు, ప్రార్థన జీవితం లేదు, వారు మాటి మాటికి తప్పిపోతున్నారు. కష్టము వస్తే, పండగ వస్తే, లోకసభమైన జీవితం, లోకసభమైన ప్రవర్తన, వారందరూ కూడా వారు కలిగి ఉన్న బలాన్ని బట్టి, వారు కలిగి ఉన్న ఆస్తిని బట్టి వారు అతిశయపడుచున్నారు. కాబట్టి దేవుణ్ణి మర్చిపోతున్నాం. ఈరోజు కూడా అదే జరుగుతుంది. మాకు కలిగి ఉన్న ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, ఆస్తి పాస్తులను బట్టి అతిశయం పడుతున్నామేమో, కానీ ఆ ఆస్తి పాస్తులను బట్టి, ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి అతిశించడానికి ఏమాత్రము వీలేదు. ఒకవేళ అతిశించాలి అంటే ప్రభు నామాన్ని బట్టే నువ్వు అతిశించబడాలి. హల్లెలూయా. ఆ రోజు దేవుడి దృష్టికి దోషులయ్యారు. ఈరోజు ఉన్నారా ఎవరైనా? మనస్ఫూర్తిగా దేవుణ్ణి అప్పగిద్దాం. ప్రభా, నిజంగా సరి అయిన జీవితం లేకుండా, సరి అయిన గమ్యం లేకుండా, సరి అయిన ప్రార్థన జీవితం లేకుండా, సరి అయిన వాక్యపు జీవితం లేకుండా, అయ్యో ఎంతగానో చెబుతున్నా, అయినా నా మనసు మారడంలా, నేను మారడంలా, కొంతకాలం వరకు మారుతున్నా, మరలా వెనుకకి తిరుగుతున్నా. ఒకవేళ దోషునిగా ఉన్నావా, ఒకవేళ దుష్టునిగా ఉన్నావా, దేవుని దృష్టిలో పాపం చేసిన వాడిగా ఉన్నావా? అయితే ఈరోజు దేవుడు ఒక చక్కటి అద్భుతమైన అవకాశం నిన్ను మార్చుకోవడానికి, నిన్ను మరల నిలబెట్టడానికి ఇది ఒక అవకాశం. ఒకవేళ ఉన్నట్లయితే ఆ రోజు వారు దోషులై ఉన్నందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఎవరికంట? మిద్యానీయులకు అప్పగించాడు. ఈ మిద్యానీయులు ఎవరంటే శత్రువులు. ఈ మిద్యానీయులు ఎవరి ద్వారా వచ్చారు? అబ్రహాము కెతురను పెళ్లి చేసుకున్నప్పుడు కెతురకు పుట్టిన వారే మిద్యానీయులు. సో ఆ మిద్యానీయులకు దేవుడు అప్పగించాడు. ఆ మిద్యానీయులు ఏం చేశాడంట చూద్దాం. 2వ వచనం, మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చు అయ్యెనో కనుక వారు మిద్యానీయులు ఎదుట నిలవలేక కొండల్లోనూ వాగులను గుహల్లోనూ దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలు విత్తములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకులు తూర్పు నుండి వారును తమ పశువులను గుడారమును తీసుకొని మిడతల దండంతా విస్తారంగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి గొర్రెలను గాని, ఎడ్లను గాని, గాడిదలను గాని, జీవన సాధనమైన మరి దేనైనా గాని ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. చూశారా? శత్రువుగా ప్రయాస, శత్రువుగా ప్రణాళిక ఏంటంటే నీవు
జీవించడానికి ఏదైనా ఆధారం ఉంటే దానిని తీసివేస్తాడు. ఆ రోజు చేసేది శత్రువులు ఏం చేశారు? ఇశ్రాయేలీయుల యొక్క పంట పొలాలను వాడు తీసుకువెళ్ళేవారు. పంట చేతికి వచ్చే లోపే వాడు మిడత దండుగా వచ్చి, అమాలేకులు మిద్యానీయులు మిడత దండు. అక్కడ ఒక మాట ఉంది, విస్తారమైన మిడత దండంతా విస్తారముగా వారి మీదికి. మిడత దండ అంటే మిడతలు తెలుసు కదా. సో అవి ఒకేసారి వస్తే పంటను నాశనం చేస్తాయి. సో అలా అంతమంది వచ్చేసి వీరి పంటనంతా కోసుకొని ఇంటికి తీసుకెళ్తా ఉన్న మూమెంట్లో ఆ పంటనంతా కోసుకొని వారు వెళ్ళేవారు. ఎంత బాధాకర విషయం. అయ్యో, గొర్రెలు అద్భుతంగా అభివృద్ధి అవుతున్నప్పుడు ఎట్లు, గొర్రెలు, గాడిదలు అన్ని కూడా చక్కగా ఎదుగుతున్నప్పుడు, చక్కగా ఉంటున్నప్పుడు వాళ్ళు అమాంతంగా వచ్చి అమాలయకులు ఏం చేశారు? తీసుకువెళ్తున్నారు. మిద్యానీయులు వచ్చి ఏం చేస్తున్నారు? వాటన్నిటిని కూడా వాళ్ళకు ఉండకుండా, వాళ్ళ జీవించడానికి ఏ ఆధారము లేకుండా, వాడు ఉండడానికి ఎలాంటి ఆధారం లేకుండా వాటన్నిటిని దోచుకొని వెళుతున్నారు. ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలండి. ఎలా భరిస్తారు? బ్రతుకు తాళ లేకుండా, ఎలా బ్రతకాలో తెలియకుండా, గుహల్లో కొంతమంది, అడవుల్లో కొంతమంది, బండసందులో కొంతమంది బ్రతుకుతున్నారు. జాగ్రత్త వినండి. ఎందుకు ఈ కష్టము? ఎందుకు ఈ సమస్య? ఎందుకు ఈ ఇబ్బంది? ఎందుకు ఈ బహుభయంకరమైన ఆ గలిబిలి వాళ్ళలో ఉంటే అంటే యెహోవా దృష్టికి వారు దోషులుగా, పాపులుగా మారారు. కాబట్టే కదా మిద్యానీయులకు అప్పగించాడు, అమాలేకులకు అప్పగించాడు. ఈ అమాలేకులు శత్రువులు చేసే పన్నగం తెలుసా? సహోదరుడా, ఈరోజు నువ్వు ఆత్మీయంగా ఉండాలి అన్నా, ఆత్మీయంగా వాక్యాన్ని చదవాలి అన్నా, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్న నిన్ను ప్రార్థన జీవితాన్ని సాతాను దోచుకుంటాడు. వాక్యం చదివేటప్పుడు వాక్యాన్ని చదవకుండా సమయాన్ని దోచుకుంటాడు. నీ జీవితానికి ఆధారమైన దేవుని మాటలను దోచుకుంటాడు. నీ జీవితానికి విలువైన ప్రార్థన జీవితాన్ని సాతాను దోచుకుంటున్నాడు. నీ జీవితానికి అద్భుతమైన దేవుని సన్నిధి, అందులో సంతోషం ఉంది, సుఖం ఉంది, సమాధానం ఉంది. ఆ దేవుని సన్నిధిని సాతాను దోచుకుంటున్నాడు. కారణం ఏంటంటే నీ జీవితానికి, జీవంనకు ఆధారమైన ప్రతిది కూడా సాతాను ఏం చేస్తున్నాడు? శత్రువైన సాతాను దోచుకుంటున్నాడు. కాబట్టే ప్రార్థన జీవితం లేకుండా, వాక్యము చదవకుండా, మందిరాన్ని అనుభవించకుండా, కనీసము దేవుని బిడ్డగా, కుమారునిగా మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ వెళుతున్నారు, లోకంలో వెళుతున్నారు, పాపంలో కలిసిపోతున్నారు. పైపెచ్చో వాక్యానికి విధేయత చూపించకుండా, దేవుని ఆత్మకు విధేయత చూపించకుండా ఈరోజు భయంకరంగా చిందరవందరగా అయ్యే జీవితాలు మేము చూస్తున్నాం. అలాంటి జీవితాలు, అలాంటి కష్టాలు, అలాంటి ఇబ్బందులు ఒకవేళ కలిగి ఉన్నట్లయితే ఆ రోజు అలాంటి స్థితిలో, ఎలాంటి స్థితిలో? బహు భయంకరమైన స్థితిలో 7 సంవత్సరాలు బాధ, 7 సంవత్సరాలు కష్టాలు. ఎవరికి? దేవుని ప్రజలకు. కానీ ఆ ప్రజలు మరలా మొరపెట్టారంట. చూద్దామా? చూద్దాం రండి. 6వ వచనం. దేశము పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశ. ఏ దశ అది? బహు భయంకరమైన హీన దశ వచ్చినప్పుడు ఏం చేశారు? దేవునికి మొర పెట్టారు. ఈరోజు ఇదే జరుగుతుంది. మాటలు చెప్పినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు మన జీవితాన్ని సరి చేసుకోమో, మన జీవితాన్ని కట్టుకోము. కానీ ఇక నా వల్ల కాదు, మా ప్రయత్నాలు అన్నీ చేస్తాము. ఇక హీన దశకు వచ్చినప్పుడు, బలహీనముగా మేము ఉన్నప్పుడు, మాలో ఇక ఏ చేత కానప్పుడు, దేవుడే నన్ను రక్షించాలి, దేవుడే నన్ను కాపాడాలి అనే సత్యము తెలుసుకున్నప్పుడు, అప్పుడు మళ్ళా మొరపెట్టినప్పుడు, ఎప్పుడు? కొన్ని సంవత్సరాల తర్వాత కష్టాలు, సమస్యలు వచ్చి ఖర్చు అయిపోతున్నాయి, దోచుకొని పోతున్నారు. ఇక ఏమీ లేదు, బ్రతకడానికి, జీవించడానికి ఆధారం ఏమీ లేదు.
అలాంటప్పుడు మనకెవరు దిక్కు? దేవుడే దిక్కు. ఎవరిని పట్టించుకోరు. మీకు అర్థం కావట్లా? ఇప్పుడు ఉన్నంత బలాన్ని బట్టి అటు తిరగడం కానీ, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయడం కానీ, దేవుని పరిచయం నిర్లక్ష్యం చేయడం కానీ, దేవుని కొరకు బ్రతకడము నిర్లక్ష్యం చేయడం కానీ, దేవుని కొరకు ఆత్మలను కనడము నిర్లక్ష్యం చేయడం కానీ ఒకవేళ చేసినట్లయితే జాగ్రత్త గ్రహించండి. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. అక్కడ ఒక చక్కని ఏమని తెలుసా? వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చెయ్యుటకు ఏం చేశారట? దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఎలాంటి మనసు కదా? భ్రష్ట మనసు. నువ్వు ఎంత చెప్పినా ఆ మనసు వినడు, ఆ మనిషి మారడు, ఆ మనిషి మరలా దేవుని దగ్గర రాడు, భ్రష్టంగా మార్చున్నాడు. 1వ అధ్యాయం 20. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. చూసారా? ఆకాశంను చూసినప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు, దేవుడు చేశాడని. ఈ వస్తువును చూసినప్పుడు, ఈ సమస్తం చూసినప్పుడు, మా ఒక పిల్లలు పుట్టినప్పుడు మనం దాని వెనుక దేవుడు ఉన్నాడని నమ్ముచున్నాం. ఇక్కడ అదే చెప్తున్నాడు. ప్రతి వస్తువును చూసినప్పుడు దేవుడు ఉన్నాడు. వస్తువు తెలపరుస్తుంది, ఒక జంతువు తెలపరుస్తుంది, మనిషి తెలపరుస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు ఇక్కడ ఏమని? జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి కనుక వారు నిరుత్తురులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు, దేవుడు అంటే తెలుసు, వాక్యం అంటే తెలుసు, సన్నిధి అంటే తెలుసు, తెలిసి కూడా ఏం చేస్తున్నారట? వారు దేవుని అండర్లైన్, వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. చూశారా? ఏంటట? దేవుడు తెలిసినా, ఆయన మందిరము వెళ్ళాలని తెలిసినా, ఆయన వాక్యం చదవాలని తెలిసినా, ఆయన వల్ల మేము బ్రతికామని తెలిసినా, ఆయన వల్ల మేము స్వస్థపరచబడ్డామని తెలిసినా, ఆయన కార్యాల వల్ల మేము ఆ అద్భుతాలు దేవుడు మన జీవితంలో జరిగించాడని తెలిసినా, ఆయన కార్యము వల్ల, అద్భుతాల వల్ల ఈరోజు మేము నిలబడగలుగుతున్నామని తెలిసినా కూడా ఏం చేసలేదట? ఆయనను మహిమపరచడం లేదో. చూశారండి ఎంత మూర్ఖత్వానికి దిగజారారో. దేవుడు దేవుడు వారికి తెలుసు, అయినా దేవుని మహిమపరచలేకపోతున్నాం. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత లేదు. దేవుడు ఇచ్చిన దాంట్లో ఆరోగ్యాన్ని బట్టి, దేవా నాకు చక్కని ఆరోగ్యం ఇచ్చావు, నీకు కృతజ్ఞతనయా అని దేవుని ఘనపరిచేవారు లేరు, దేవుని మహిమపరిచేవారు లేరు. అంటున్నాడు. చూద్దాం. దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థములయ్యిరి. తమ వాదములు ఏంటి? ఎందుకు దేవుని స్తుతించాలి, ఎందుకు దేవుని ఘనపరచాలి, ఎందుకు దేవునికి ఇవ్వాలి, వాళ్ళ వాదన అదే. ఎందుకు దశమ భాగం ఇవ్వాలి, ఎందుకు దేవుని మందిరానికి వెళ్తే దేవుడు బాగా చూస్తాడా, ఎందుకు మనము ప్రార్థన చేయాలి, ఒకసారి చేశాము కదా దేవుడు మాకు మేలు చేశాడు, మళ్ళా కష్టం వచ్చినప్పుడు మళ్ళా దేవుడు మేలు చేస్తాడు అనే వాదంలో మనిషి పడిపోయాడంట. ఈరోజు ఆ వాదం వల్లనే కదా ఇంకా దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు. దేవుడికి తెలియదా నా కష్టాలు ఏమిటో, దేవుడితో వాదిస్తున్నా. దేవుడికి తెలియదా నేను కలిగి ఉన్న సమస్య ఏమిటో, వాదిస్తున్నా. తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించను. అనగా తాగాలి, తినాలి, ఈ పని చేయాలి, ఎప్పుడు ఒకరికి పని చేయాలి, సంపాదించాలి. ఈ తుచ్చమైన ఆశ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చింది కాదు, అది ఎవరిచ్చింది? దయ్యం ఇచ్చింది. తుచ్చమైన అభిలాషకు వారికి అప్పగించాడు దేవుడు. సో అదే తెల్లారు లేస్తే అదే ధ్యాస. అయ్యో దేవుడు నన్ను పుట్టించాడు, దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన కొరకు నేను ఏం చేయగలుగుతున్నాను? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? దేవుడు ఎరిగి కూడా ప్రార్థన చేయడానికి మేము వెనుకాడుతాం. దేవుడి శక్తి తెలిసి కూడా ఆయన వాక్యం చదవడానికి మేము నిర్లక్ష్యం చేస్తాము. దేవుడు తెలిసి కూడా మనం దేవుడి మందికి రావడానికి గర్వముగా వాదనలో మేము వ్యర్థులవుతున్నామంట. సో కాబట్టి జాగ్రత్త వినండి.
తుష్యమైన అభిలాషకు, ఒక ఆశకు అప్పగించినట్లయితే మన ఆ ఆశ జీవించినంత కాలము అదే ఆశతో త్రాగుతూ, లేదా అదే వ్యభిచారంతో, అదే పని పని పని, అదే తిరగడం. కొంతమందికి తిరుగుడే అలవాటు కదా, అది ఒక ఆశ వాడిది, తుచ్చమైన ఆశ. కొంతమందికి ఎప్పుడు కూడా తిండి మీద ఆశ. ఎస్, కాబట్టి ప్రతి తుచ్చమైన అభిలాషకు దేవుడు అప్పగిస్తాడంట. కాబట్టి సహోదరి జాగ్రత్త వినండి. ఇక్కడ యెహోవా దృష్టికి దూసులైనందున ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీయులకును అమాలేకులకు అప్పగించాడు. వారు వచ్చి జీవనానికి ఆధారమైనవన్నిటిని దోచుకుంటున్నారు. ఈరోజు ఎస్, దేవునికి కొంచెం దూరమైనట్లయితే, మందిరానికి వాక్యానికి దూరమైనట్లయితే, సాతాను వచ్చి నువ్వు జీవించడానికి కావలసిన ఆత్మ సంబంధమైన జీవితానికి కావలసిన నీ ఆత్మీయతను దోచుకుంటాడు, నీ ప్రార్థనను దోచుకుంటాడు, నీవు కలిగిన ఆ యొక్క విశ్వాసాన్ని దోచుకుంటాడు, నువ్వు కలిగిన ఆ నమ్మకాన్ని దోచుకుంటాడు. నీకు జీవించే ఆధారానికి, నిత్యజీవం పొందుకోవడానికి ఆధారమైన వాటన్నిటిని కూడా దోచుకుంటాడు. సో దేవుని దగ్గర రాకుండా, దేవుని పరిచయం బలపరచకుండా, దేవుని అద్భుతముగా దేవుడు నా కొరకు ప్రాణం ఇచ్చాడు, ఆయన కొరకు నేను ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి, ఆయన మాకు నిత్య జీవం ఇచ్చాడు, ఈ లోకంలో ఎంతకాలం ఎంత సంపాదించినా ఎస్, అది తర్వాత మనం ఏమి కూడా తీసుకువెళ్ళలేము. సో అలాంటి స్థితిలో దేవుని ఎరిగి కూడా మనము ఆయనను స్తుతించకపోతే ఎలా? దేవుడు తెలుసు కూడా మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు తిరిగి లేచాడు, మరలా ఆయన వస్తాడు అనే సత్యము తెలిసి కూడా మనస్ఫూర్తిగా ఆయన భయము భక్తి లేకపోతే ఎలా? ఈరోజు భక్తి ఉంది చాలా మందికి, కానీ భయము లేదు కదా. భక్తి చాలా మందికి ఉంది, కానీ భయంతో కూడిన భక్తి ఉండాలి. భయము అంటే ఇప్పుడు పిల్లలకు టీచర్లు అంటే భయమే కదా. భయం వల్ల ఏం చేస్తారు? వాళ్ళు చక్కగా మాట వింటారు. వారు భయమే లేదనుకోండి, టీచర్ చెప్తున్నప్పుడే క్లాస్ నుంచి వెళ్ళిపోతే, టీచర్ పిలిచినప్పుడే వినకుండా వెళ్ళిపోతే, హోంవర్క్ రాయకపోతే, ఎగ్జామ్లో నేను ఎందుకు రాస్తా, నేను ఎందుకు పాస్ కావాలి అని అంటే ఎలా ఉంటుంది కదా? ఎంత దారుణం. సో తిరుగుబాటు, అదే తిరుగుబాటు అంటారు. సో ఈరోజు మనం కూడా దేవుని యొక్క సన్నిధానంలో మేము కూడా ఒకవేళ తిరుగుబాటు చేసేవారంగా ఉండడానికి ఏమాత్రం వీలు లేదు. అలాంటి బహుభయంకర సమయంలో 7 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బందీగా ఉన్నారు, అనగా బానిసగా ఉన్నారు. ఎస్, దేవుడు వారిని మిద్యానీయులకు అమాయకులకు అప్పగించాడు. వారికి జీవించడానికి ఆధారం లేదు. ఎక్కడ జీవిస్తున్నారు? కొండల ప్రాంతంలో, ఎక్కడ బండ సందులు, ఎక్కడ అడవిలో, ఎక్కడ చెదిరిపోయారు. అలాంటప్పుడు ఎస్, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటి తెలుసా? గిద్యోను. ఎస్ చూద్దాం రండి. గిద్యోను వాస్తవంగా గిద్యోను అంటే తెగ నరికేవాడు. గిద్యోను అర్థం ఏంటంటే తెగ నరికేవాడు. సో గిద్యోను యొక్క తండ్రి పేరు యోవాసు. ఆయన గోత్రము మానసే గోత్రం, కనిష్ఠుడైన మానసే యొక్క గోత్రము. సో చాలా గ్రహించండి, ఆయన ఎవరి మీద విజయం సాధించాడా అంటే, ఎవరి మీద? ఇంతవరకు చెప్పాను, మిద్యానీయులు, ఆ తర్వాత అమాలేకుల మీద విజయం సాధించారు. ఎన్ని సంవత్సరాలు వారు బానిసగా ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు శత్రువుకు లోబడి ఉంటారు వాళ్ళు? 7 సంవత్సరాలు. సో విడుదలైన తర్వాత ఎన్ని సంవత్సరాలు వారు నెమ్మది పొందుకున్నారు? 40 సంవత్సరాలు నెమ్మది పొందుకున్నారు. ఎవరు విడిపించారు? గిద్యోను విడిపించారు. సో జాగ్రత్త గ్రహించండి, దేవుడు అద్భుతముగా ఎవరిని ఎంపిక చేసుకుంటాడా అంటే, ఎస్, ఎవరిని ఎంపిక చేసుకుంటా తెలుసా? ఆయన పిలుపుకు లోబడ్డ వ్యక్తులను. హల్లెలూయా. ఆయన పిలుపుకు లోబడాలి. నంబర్ 2, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నంబర్ 3, ఆయన మాటలకు విధేయత చూపాలి. నంబర్ 4, వారు మాత్రమే విజయం సాధిస్తారు, వారు మాత్రమే ఫలిస్తారు, ఫలించి అభివృద్ధి పొందుతారు. జాగ్రత్త గ్రహించండి, ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? టోటల్గా గందరగోళం.
ఎవరికి ఎవరు దొరకకుండా, ఎవరు ఎక్కడ మిద్యాలను వస్తే వారు తీసుకెళ్తున్నారు. ఎస్, జీవించడానికి ఆధారము ఏది ఉన్నప్పుడు కూడా, పంటలు కావచ్చు, ఎడ్లు కావచ్చు, బర్రెలు కావచ్చు, గొడ్లు కావచ్చు, గద్దలు కావచ్చు, ఏ ఆస్తి ఉన్న వారు ఏం చేస్తున్నారు? లాక్కపోతున్నారు, రిక్తులుగా చేస్తున్నారు. వాళ్ళు తినడానికి తినలేదు. అలాంటప్పుడు ఒక వ్యక్తి మాత్రము గిద్యోను, ఎస్ చూద్దాం అది ఏం చేస్తున్నాడు ఆయన. 11వ వచనం, 6వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు యెహోవా దూత వచ్చి, పేజ్ నెంబర్ 203, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాసునకు కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయ్యున్నట్లు గానుగా చాటున గోధుమలను దుల్లగొట్టుచూ ఉండగా యెహోవా దూత అతనికి కనపడి, పరక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉన్నది ఎడలా ఇదంతయు మాకు ఎలా సంభవించెను? చూశారా? జాగ్రత్త వినండి. వాస్తవంగా భయాల మధ్య బ్రతుకుతున్నారు చాలా మంది అక్కడ ఉన్న ప్రాంతాల్లో. ఎందుకంటే మిద్యానీయులు చేతుల క్రింద ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇదే జరుగుతుంది. దేవుడు క్రైస్తవ్యమును అప్పగించబోతున్నాడు, సమస్యలకు దేవుడు అప్పగించబోతున్నాడు, శత్రువుకు దేవుడు అప్పగించబోతున్నాడు, కష్టాలకు దేవుడు అప్పగించబోతున్నాడు, కొన్ని సంవత్సరాలు అప్పగించబోతున్నాడు. వాక్యం లేని సమయం, వాక్యం కనుమరుగయ్యే, వాక్యం విందామంటే మీకు వాక్యం దొరకదు. దేవుడు సన్నిధికి వెళ్దామంటే నీ ఒళ్ళు లేవదు, నువ్వు వెళ్ళడానికి ఛాయిసే ఉండదు. అలాంటి రోజులు రాబోతున్నాయి. కాబట్టి జాగ్రత్త గ్రహించండి. ప్రవచన పూర్వకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి రోజు రాక మునిపే మనం ఎంత సిద్ధపాటు ఉండాలో అంత సిద్ధపాటు ఉండాలి. హల్లెలూయా. మన హృదయంలో వాక్యం ఉండాలి. ఆ వాక్యం ద్వారా మనము ఎక్కడైతే ఉన్నామో అక్కడ మేము స్థిరంగా నిలబడగలగాలి. హల్లెలూయా. సో ఆ రోజు గిద్యోను తన పొలంలో తాను ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు, గోధుమలను దుల్లగొడుతున్నాడు. సో ఆహారం కొరకు ప్రాశపడుతున్నారు. వాస్తవంగా దేవుడు ఎవరిని ఎంపిక చేసుకుంటాడు తెలుసా? పని చేసేవారిని. హల్లెలూయా. అబ్రహాము గొర్రెలు కాస్తున్నప్పుడు అబ్రహామును పిలిచాడు దేవుడు. హల్లెలూయా. దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు దేవుడు దావీదును పిలిచాడు దేవుడు. అదే రీతిగా పని చేస్తున్నప్పుడు, గాడిదలను కాస్తున్నప్పుడు, గాడిదలు వెతుకుతూ ఉన్నప్పుడు సౌలును దేవుడు పిలిచాడు రాజుగా. హల్లెలూయా. చేపలు పడుతున్నప్పుడు పేతురు యోహానులను పని చేస్తున్నప్పుడు పిలిచాడు. ఆమోసును ఆవును కాస్తున్నప్పుడు పిలిచాడు. ఎలీషా ఎలా ఏం చేస్తున్నాడు? పొలము దున్నుచూ ఉన్నాడు. 12 అరకలు పెట్టి. సో 12 అరకలు పెట్టి దున్నుచున్నప్పుడు దేవుడు ఎలీషాను పిలిచాడు. అనగా టోటల్ గా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, పని చేసే వారిని మాత్రమే దేవుడు పిలుస్తాడు, సోమరులను దేవుడు పిలవడు. హల్లెలూయా. సో ఇక్కడ పని చేస్తున్నాడు ఎవరు? గిద్యోను పని చేస్తున్నాడు. సో చాలా మంది అంటారు గిద్యోను పిరికివాడు. ఆయన పిరికివాడు కాదు. ఆయన ఒంటరిగా ఉన్నాడు. వాళ్ళకు కనుమరుగై ఉండి తన పని తాను చేసుకుంటున్నాడు. దేవుని పిలుపు వచ్చింది ఎవరికి? గిద్యోను. పిలుపు వచ్చిన గిద్యోను ఎలాంటి పిలుపు అంటే, నీవు బలహీనుడు కాదు, నువ్వు బలాఢ్యుడవు. సో వాస్తవంగా దేవుడు ఆయనలో ఉన్న బలాఢ్యుని చూశాడు. నీవు నిలబడగలిగిన గొప్ప శక్తివంతుడవు, నువ్వు బలాఢ్యుడవు అని చెప్పేసి ఆయనకు పిలుపు వచ్చినప్పుడు ఆయన ఆ పిలుపుకు లోబడ్డాడు. ఎలా లోబడ్డాడు ఒక్కసారి చూద్దామా? 15వ వచనం ఒకసారి. అతడు చిత్తము నా ఏలినవాడా, దేవుని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షించగలను. నా కుటుంబము మనషే గోత్రంలో ఎన్నిక లేనిదే. చూశారా? మీరు నాకు పిలుపు ఇస్తున్నారు, ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి నన్ను పిలుస్తున్నారు. బాగునే ఉంది ప్రభా, నేను ఏ పార్టీ వాడిని ప్రభా? ఎన్నిక లేని వాడిని. 12 గోత్రాల్లో ఎన్నిక లేని గోత్రం ఏదైనా ఉందా అంటే మనసే గోత్రం. ఎన్నిక లేని గోత్రంలో పుట్టిన నేనేం పనికి వస్తా ప్రభా?
అంటే ఎంతగా తగ్గించుకున్నాడు. సో ఎంతగా తన్ను తాను ఎన్నిక లేని వాని ప్రభా, ఒకవేళ నీవు నాకు తోడైనట్లయితే నేను రక్షిస్తాను, కానీ ఎన్నిక లేని వాని కదా. ఎంత విధేయత కదా. సహోదరుడా, ఈరోజు దేవుడు నిన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు చూద్దామా ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 1:9 ఒకసారి చూద్దాం రండి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడో. ఎవరి సహవాసమునకు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో పాటు సహవాసం కలిగి ఉండాలి అని దేవుడు నిన్ను పిలిచాడో ఆ దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ నమ్మకమైన పిలుపు దేవుడు ఇచ్చాడు. ఆ పిలుపుకు తగ్గినట్లుగా మనం ఏం చేయాలి? నడవాలి. ఎస్, ఎఫెసీ పత్రిక 4:2 చదువుతుంటాను. మీరు చదువుతున్నాం. మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోండి యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకోవలను. చూశారా ఎలా నడుచుకోవాలట? పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి. హల్లెలూయా. సాత్వికముతోను సమాధానంతోను ప్రేమను దేవుడు పిలిచిన ఆ పిలుపుకు తగ్గినట్లుగా మేము నడుచుకోవాలి. ఆ పిలుపు ఎంత గొప్పదంట. ఫిలిప్పీ పత్రిక 3:14 క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు. ఎలాంటి పిలుపట? ఎలాంటి పిలుపట? ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. చూశారా? గురి యొద్దకే అని పరుగుడు. ఆయన గురి గమ్యం ఏంటంటే పరలోకం. మన గురి గమ్యం ఏంటంటే భూలోకం. ఎవరు చూశారు పరలోకాన్ని? ఎవరు చూశారు ఈ దేవుణ్ణి? చూడలేదా? చూసిన మోసేనే వచ్చేసి ప్రభువైన యేసుక్రీస్తుతో మాట్లాడి ఎలాంటి పిలుపు అంటే అది ఉన్నతమైన పిలుపు. ఆమేన్. సహోదరుడా, ఈ లోకంలో నీకు ఎలాంటి పిలుపు వచ్చినా, మ్యారేజ్కు పిలుపు వచ్చినా, శుభకార్యాలకు పిలుపు వచ్చినా, రైట్, ఉద్యోగానికి పిలుపు వచ్చినా, పనికి పిలుపు వచ్చినా, ఏ పిలుపు వచ్చినా అది ఉన్నతమైనది కానే కాదు. సో అది కొంచెం కాలం మాత్రమే. తర్వాత నువ్వు ఎవరు పట్టించుకోరు. ఆ ప్రోగ్రామ్ అయ్యేంత వరకే, దాని ముందుకే. ఆ ప్రోగ్రాం వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకోరు మళ్ళా. సో ఈ లోకంలో ఉన్నతమైన పిలుపు ఏదైనా ఉందా అంటే నేను ప్రకటించే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన పిలుపు ఉన్నతమైన పిలుపు. హల్లెలూయా. పిలిచినప్పుడు దావీదు లోబడ్డాడు, పిలిచినప్పుడు అబ్రహాము లోబడ్డాడు, పిలిచినప్పుడు తర్వాత మోసే కూడా లోబడ్డాడు, సాకులు చెప్పినప్పటికీ కూడా లోబడ్డాడు. పేతురు కూడా పిలిచినప్పుడు ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డాడో తాను ఏం చేశాడు? లోబడ్డాడు. మనం మొదటిగా పిలుపును పొందుకున్న వారం అన్నట్లయితే, ఆయన సొంత రక్షకుని అంగీకరించినట్లయితే, ఆయన మార్గాన్ని ఆయన మాటలను అనుసరిస్తున్నట్లయితే ఖచ్చితంగా మేము విధేయత కలిగి ఉండాలి. హల్లెలూయా. మేము విధేయత కలిగి ఉన్నట్లయితే, విధేయత అంటే మాట వినడమే విధేయత. అబ్రహాము దేవుని మాట విన్నాడు, నమ్మాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. ఏ కష్టమైనా, ఏ సమస్య అయినా, ఇబ్బంది అయినా ఆయన వెనుకకు వెళ్ళలేదు. సో దేవుని మీద బహుగా ఆధారపడ్డాడు, దేవుడు చెప్పింది చేశాడు. హల్లెలూయా. అది విధేయత. నంబర్ 2, నోవాహు దేవుని మాట విన్నాడు, విన్నట్టుగానే విధేయతతో చేశాడు. ఆయన వినడం మట్టుకు కాదు కానీ, విశ్వసించడం మట్టుకు కాదు కానీ, ఏదైతే విశ్వసించాడో, ఏదైతే విన్నాడో అదే చేశాడు. యేసుక్రీస్తు ఇప్పుడైతే కానానులో పెళ్లికి హాజరయ్యాడో, సో చివరిగా యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో శిష్యులతో అదే చేశారు. ఇదిగో అక్కడ రాతి బాణాలు ఉన్నాయి, వాటిని మీరు ఏం చేయాలి? నింపాలి.
నీళ్లతో నింపాలి. యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో అదే రీతిగా, అంతేగాని నోవహు అనలేదు. ఎందుకు ప్రభా, ఇక్కడ సముద్రాల్లో ఏమి లేవు, నేను ఎందుకు చేయాలి ప్రభా అని అడిగాడా? నా వల్ల కాదు ప్రభా, నేను ఉండలేను ప్రభా, నన్ను బ్రతకనివ్వను ప్రభా అని చెప్పేసి సాకులు చెప్పాడా, లేక వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడా? తిరుగుబాటు చేయాలా? సో ఆ రోజు ఆ రాతి బాధలను నింపుతున్నాడు. ప్రభా, నీళ్ళతో నింపడమే కదా ప్రభా అని చెప్పేసి సగం నింపారా? లేదు, నింపలా. ఆలస్యం చేశారా? ఏదైతే చెప్పారో ఆ 6 రాతి బాణాలను కూడా వారు సంపూర్ణంగా నీళ్లతో నింపారు. అలా నింపబడ్డ తర్వాతనే ఏం జరిగింది తెలుసా? ఓ అద్భుతం జరిగింది. ఆ 6 రాతి బాణాలు అంటే మనిషికి సాదృశ్యం. కుండ మనిషికి సాదృశ్యం. 6 అనేది మనిషికి సాదృశ్యం. ఎందుకంటే 6వ రోజే మనిషి సృష్టించబడ్డాడు. సో మొక్కరిస్తారా? ప్రార్థన చేద్దాం. ఎస్, సహోదరి సహోదరుడా, ఈరోజు నిజంగా ఏదైనా భయముతో ఉన్నావా? సమస్యలో ఉన్నావా? ఆర్థిక ఇబ్బందులో ఉన్నావా? ఆటంకాల్లో ఉన్నావా? శత్రువులు నిన్నో, సాతాను నిన్నో, మాంత్రికులు నిన్నో ఇబ్బంది పాలు చేస్తున్నారా? గలిబిలి చేస్తున్నారా? జీవితాన్ని అతలకుతలం చేస్తున్నారా? భయంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియక అటు ఇటు తిరుగుతున్నావా? అయితే బలహీనులుగా ఉన్న నిన్ను దేవుడు అంటున్నాడు, పరాక్రమము గల బలాద్యుడా, నే దేవుడు పిలుపునిస్తున్నాడు. మీకు ఇంతకుముందు పిలుపు ఉంది, ఇంతకుముందు దేవుని ఎరిగిన వాడే, కానీ పడిపోయావా? పడి ఉన్నావా? అయితే మరొకసారి నీకు దేవుడు పిలిపిస్తున్నాడు. లే, బలహీనంగా ఉన్నావని ఎందుకు బాధపడతా? లే, ఎవరు లేదు, నా వల్ల కాదని ఎందుకో ఒక మూలన, ఒక చాటున ఉండి నువ్వు నీ పరిచయం, నువ్వు పనిని చేసుకుంటున్నావు. రా, సమాజానికి సాక్షిగా నిలబడే సత్తా నేను ఇస్తాను. నశించిపోయే వారిని రక్షించడానికి నేను నిన్ను పిలిచాను. గిద్యోను ఎందుకు పిలువబడ్డాడో? రక్షించడానికి. నువ్వు ఎందుకు పిలువబడ్డావు? ఇతరులు రక్షించడానికి, నూతన ఆత్మను రక్షించడానికి. అదే నీ పిలుపు. దాని కొరకే నీ త్యాగము, దాని కొరకే నీ కష్టము, దాని కొరకే నీ జీవితము కలిగి ఉన్నట్లయితే సహోదరి సహోదరుడా, నీవు ధన్యుడవో. దేవుడు నువ్వు పనికిరాని పాత్రగా ఉన్నట్లయితే నువ్వు పనికొచ్చే పాత్రగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భయంతో ఉన్నట్లయితే నీకు దేవుడు అభయం ఇస్తున్నాడు. నువ్వు స్వార్థంగా ఆలోచిస్తూ స్వార్థంగా నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడు ఆ సత్యాన్ని, సమాధానాన్ని బయలుపడటానికి నిన్ను పిలుస్తున్నాడు. ఆలోచించండి, పిలుపు నీకు వచ్చింది. పిలుపు సహోదరి నీకు వచ్చింది. ఆ పిలుపును అర్థం చేసుకుని కృప మాకు దయచేయండి అయ్యా. అదేవిధంగా విశ్వాసం, బలమైన విశ్వాసంతో అయ్యా ఇదిగో పరీక్షలో ముందు కొనసాగే కృప, వాక్యాన్ని చదివే గొప్ప కృప, ఆత్మీయంగా ప్రార్థనలో ఎదిగే గొప్ప కృప దయచేయండి. విధేయత కలిగి చెప్పింది చేసే కృప మాకు దయచేయమని, అయ్యా ఆస్వాదించమని, నీ ఆత్మతో తాకుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరట అందరికీ షలోమ్ అనగా మీకు సమాధానం కలుగును గాక. బ్రదర్ జి ఆనంద్ తేజ, కృపా టెంపుల్. మీ ప్రార్థన అవసరాలకు నా ఫోన్ నంబర్ 9490218938. తప్పక యూట్యూబ్ను ఫాలో కండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా దేవుడి మాటలను పంచండి. దేవుడు మేము మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.